వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. సుందిల్ల బ్యారేజ్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను గుత్తేదారు ఏజెన్సీలను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన 3 బ్యారేజీల సందర్శనలో భాగంగా శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి మండలం సిరిపురం గ్రామం వద్ద నిర్మించిన సుందిల్ల బ్యారేజ్ను సందర్శించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పునరుద్ధరణ దిశగా జరుగుతున్న పనులను పరిశీలించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల ప్రకారం మరమ్మతు పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధికులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పనికి సంబంధించి నిర్దేశిత సమయాన్ని నిర్దేశించుకొని నిర్ణీత కాలంలోపు ఆ పని పూర్తి చేసే విధంగా ఏజెన్సీలు పనిచేయాలని సూచించారు. ఏ పని ఎప్పటి వరకు పూర్తవుతుందో కాగితంపై షెడ్యూల్ రూపొందించి తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సుందిల్ల బ్యారేజీ సమీపంలోని పంప్ హౌస్ సంరక్షణ కోసం నిర్మిస్తున్న కట్ట వల్ల స్థానికులకు కలిగే నష్టాన్ని స్థానిక మంత్రివర్యులతో కలిసి అంచనా వేసి వాటి పరిష్కార మార్గాలను సూచిస్తూ ప్రతిపాదనలకు సమర్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తూ ఎటువంటి మరమ్మతులు చేపట్టలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 3 బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని దేశంలోనే పార్లమెంటు ద్వారా ఏర్పాటు చేసిన అత్యున్నత సంస్థ అయిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీలకు బాధ్యత అప్పగించడం జరిగిందని అన్నారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అందించిన మధ్యంతర నివేదిక ప్రకారం రాబోయే వానాకాలంలో 3 బ్యారేజీల సంరక్షణ కోసం పనులు చేపట్టామని, క్షేత్రస్థాయిలో బ్యారేజీలను పరిశీలించి ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా సంబంధిత ఏజెన్సీలను ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించడం జరిగిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను పరిశీలించేందుకు తమ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ఆధ్వర్యంలో వేసిన జ్యుడిషియల్ కమిషన్ సైతం ప్రాజెక్టును సందర్శిస్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీని తప్పనిసరిగా నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. అనంతరం భూపాల్పల్లి జిల్లాలో ఉన్న అన్నారం బ్యారేజీ సందర్శనకు మంత్రి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ జనరల్ జి అనిల్ కుమార్, ఎస్ఈఎం కర్ణాకర్, ఈఈ సర్దార్ ఓంకార్ సింగ్, ఇతర నీటిపారుదల అధికారులు, మంత్రి మున్సిపల్ చైర్పర్సన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కొంత ఈ లెక్కన చేసుకొని కొన్ని ఈ గ్రౌటింగ్ చేసిన ఏరియాలో టెస్టింగ్ తర్వాత గ్రౌటింగ్ చేసిన ఏరియాలో టెస్టింగ్ ఆఫ్టర్ గ్రౌటింగ్ నుండి తర్వాత ఈ బ్లాక్స్ అన్నీ కూడా ఒకదానికి ఒకటి లింకప్ చేయమన్నారు. చేసి సైజ్ చేసి అది కూడా వెళ్ళించాను. అది బ్లాక్స్ అది దాంట్లో హుక్కులు చాలా అది అవుతుంది. స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేస్తే కానీ మీకు డౌట్ ఎంత ఉంటుంది మీకు కాంక్రీట్ బ్లాక్ శాండ్ అండ్ సిమెంట్ ఇండియా వాళ్ళు రికమెండ్ చేశారు. దాని ప్రకారం గ్రౌండ్ చేయాలి. ఒకసారి వాటర్ వస్తే ఇంకా చేరాదు. అదే అంటున్నారు. అదే దగ్గర కొంచెం 1 month అడ్వాన్స్ ఉంది. డే అండ్ నైట్ వర్క్ అవుతుంది. రేటు మర్చిపోండి. పియూ గార్డెన్స్ చెప్పారు. పూణే నుంచి వచ్చిన ఇంజనీర్స్ వాళ్ళు టీం చెప్పారు. మన ఎక్స్పర్ట్ కంపెనీ టీం చెప్పారు. కంపల్సరీ ఎస్టిమేట్ అవసరం చేసుకొని ఈ లోపల బేసిక్ థింగ్స్ కూడా వాళ్ళు ఇచ్చేసి కూడా చేయాలి. మొత్తం ఇచ్చాం. నేను this barrage, is it going on as per your schedule or what do you think it is delayed? Sir, 5 days.
అయిపోయింది. ఇప్పుడు స్పీడప్ చేస్తాం సార్ కంప్లీట్. No, but I think it should be done much faster. Yes sir, we do it sir. ENC గారు చెప్తున్నారు కదా. Okay. We do it sir. Mobilization already ఇంకా దీనికి డబుల్. SC గారు, you're happy with the progress? Yes. Then what did you do about it? Just show me the copy of the letter you have given. You give me a copy of the letter, what dates you have given and what they have done. Then పోయే ముందు నాకు ఇవ్వండి అలా. And this work has to be done before the water comes. Okay, it is National Dam Safety Authority recommended. Okay, already one barrage problem has taken place, so we are going to take all precautions. I'm particularly about grouting. ఎంత పోయిందో తెలియదు కదా, సౌండ్ శాండ్ ఎంత పోయిందో తెలియదు, గ్రౌటింగ్ సిమెంట్ ఇక్కడ కూడా శాండ్ ఏమైనా పోతే ఎందుకంటే గ్రౌట్ చేసి. See, you give us a schedule for each of the activity that he is mentioning now. Or if you have any doubt, ask him now. What are the activity be done? What time frame? Activities. Okay, and you please give us a confirmation letter on that. Okay, in that time frame you will complete it. Okay. సో మేడిగడ్డ డ్యామేజ్ ఇన్సిడెంట్ అయినాక గవర్నమెంట్ దాని రెక్టిఫికేషన్ అనేది ఎన్డీఎస్ఏకు బాధ్యతలు అప్పగించింది. సో దాంట్లో ఎన్డీఎస్ఏ ఒక ఎక్స్పర్ట్ కమిటీని పంపించారు. ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్స్ అంటే టెంపరీ మెజర్స్ ఏమేమి చేయాలనేది ఒక 15-20 డేస్ బ్యాక్ మనకి ఇచ్చారు రిపోర్టు. ఆ రిపోర్ట్ బేసిస్ మీద ఇప్పుడు వర్క్స్ టేకప్ అవుతున్నాయి 3 బ్యారేజీలలో. దాంట్లో మనకు ప్రియారిటీ ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మన బ్యారేజ్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మన కింద శాండ్ డిస్ప్లేస్మెంట్ అయింది. ఆ శాండ్ డిస్ప్లేస్మెంట్ కూడా ఫిల్ చేసుకోవాలి. దానికి టెస్టులు చెప్పారు, జియో ఫిజికల్, జియో టెక్నికల్ అండ్ జనరల్ టెస్ట్లు అని 3 రకాల టెస్టులు చెప్పారు. 3 రకాల టెస్టులు కూడా టేకప్ చేస్తున్నారు. దాంతో ఏంటంటే మనకు జీపీఆర్ అండ్ ఈఆర్పి టెస్ట్ అనేది ఇంపార్టెంట్. దాంతో మనకు ఆ కింద ఎంత వైడ్ ఉంది, ఎంత శాండ్ పోయిందని తెలుస్తుంది. ఎక్కడెక్కడైతే పోయిందో అది ఇమీడియట్గా మనము శాండ్ గ్రౌటింగ్ చేసుకుంటే బ్యారేజ్కి ఏమి ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ గారు అక్కడ జలసౌధలో 2-3 సార్లు రివ్యూ చేశారు, సెక్రటరీ గారు రివ్యూ చేశారు, మేము రివ్యూ చేశాము. దాని ప్రకారం డైరెక్షన్స్ ఇచ్చాము. ఆ విధంగా ఎంత ప్రోగ్రెస్ అయిందనేది ఇప్పుడు చూడడానికి ఫిజికల్గా సార్ వచ్చారు. సో దాని ప్రకారం ఇక్కడైతే అంత సాటిస్ఫాక్టరీ అవ్వట్లేదు. ఇంకా కొద్దిగా స్పీడప్ చేయాలి ఏజెన్సీలు. మ్యాక్సిమం 1 వీక్ 10 లోపల, ఎందుకంటే సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి డే అండ్ నైట్ చేయమని చెప్పేసి దానికి తగ్గట్టుగా మెయిన్గా ఈ గ్రౌటింగ్ ప్లస్ ఈ ప్రొటెక్షన్ వర్క్స్ డ్యామేజ్ అని, సో అవన్నీ కూడా రెక్టిఫై చేయమని చెప్పేసి చెప్పారు. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్ బ్యారేజెస్కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం. ఈ 3 బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి. ఇది ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా, ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో, సుందిల్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్లే రాసిచ్చారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారం ఈ 3 బ్యారేజీల రక్షణ కొరకు, పునరుద్ధరణ కొరకు ఈ 3 ఏజెన్సీల వాళ్ళకి పని అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా 2 నెలల నుంచి, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు. ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కాండక్ట్ అయింది. ఈ 3 బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డీఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటరిమ్ మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్. కండపల్లి 17 మోటార్లకు 6 మోటార్లు రిపేర్ చేశారు. ఇంకా 11 మోటార్లు రిపేర్ కాదు సార్. సరే, అవి ఏదున్నా అన్ని మోటార్లు ఇమీడియట్ రిపేర్ చేసినట్టుగా పనులు పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడు నవయుగ ఏజెన్సీకి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు కూడా డ్యామ్కి సంబంధించి కొంతమంది జస్టిస్ చంద్రఘోష్ బృందం కూడా జస్టిస్ గారు వారు ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో అన్ని విషయాలు ఎంక్వైరీ చేయడానికి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అని మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారితో మా ప్రభుత్వమే ఆదేశించింది. దాని భాగంగా ఈరోజు సాయంత్రం అన్నారు, రేపు సుందిలో వారిలో రీడ్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా తమ్మిడియేట్ దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయడం మా ప్రభుత్వం, మా పార్టీ యొక్క మేనిఫెస్టోలో కూడా ఉంది. తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ ఈ టర్మ్లో మేము కడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.